నమస్తే. రుణమాఫీ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. నిన్న ఇచ్చిన జీవో నెంబర్ 567లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఇంకా క్లారిటీ లేదన్న అభిప్రాయమే చాలామంది నుంచి వ్యక్తమవుతున్నది. సరే, కొన్నింటి విషయంలో ఇప్పుడు రేషన్ కార్డు లేకుంటే ఎట్లా అన్న చర్చ వచ్చినప్పుడు నిన్న మంత్రి రెస్పాండ్ అయినట్టున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మేము ఇస్తామనేదో చెప్పినట్టుగా ఒకటి కనిపించింది. కానీ మీకు రేషన్ కార్డు లేదు చాలామందికి అన్న విషయం మీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు ఆ పాయింట్ పెట్టలేదు అన్నది ఒక చర్చ. సో ఇట్లా చాలా అంశాల మీద క్లారిటీ అవసరం ఉన్నది. సో జనరల్గా రైతులకు వస్తున్న సందేహాలు, అనుమానాలు, వాటి విషయంలో ఒక చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో నా ముందు సారంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు, రైతు సంఘం నాయకులు, సిపిఎం సీనియర్ లీడర్, అగ్రికల్చర్ మీద సార్ ఎక్స్పర్ట్. వాళ్ళ గ్రౌండ్లో చాలా ఎన్నో వేలాది వీడియోలు చేశారు, ఎంతోమంది రైతులను కలుస్తూ ఉంటారు పర్ డే, ఎవ్రీడే. సో నా ముందు సార్ ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేసి అసలు సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా నివృత్తి చేసుకోవాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, వీటన్ని గురించి మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సో మీరు ఆ జీవో నెంబర్ 567 చూసిన తర్వాత మీకు అంటే క్లారిటీ లేని అంశాలు ఏం కనిపించినాయి సార్? బేసిక్గా అంటే మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేషన్ కార్డుకు ఆధారం పెట్టడం. రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఎందుకున్నారంటే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ ఇవ్వలే గత ప్రభుత్వం. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వేరుబడి కాపురాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళ నుంచి ఎకరం 2 ఎకరాల భూమి తీసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి పాస్ పుస్తకాలు కానీ రేషన్ కార్డులు కానీ లేవు. అవును. ఆధార్ కార్డులు కూడా ఒక క్యాంపెయిన్గా 10 ఏళ్ళ కింద చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆధార్ కార్డులు కూడా చేయలేదు. అందువల్ల ఏంటంటే రేషన్ కార్డే ఒక కుటుంబం అనుకుంటే, ఉదాహరణకు నేనున్నాను, నాకు 2 కొడుకులు, వాళ్ళు నా కార్డులో ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరు వేరుపడిపోయారు, వాళ్ళకు కొడుకులు బిడ్డలు అయిపోయారు, కానీ వాళ్ళకి ఇంతవరకు కార్డ్స్ లేవు. ఇలాంటి కుటుంబాలు ఒక 12 లక్షలు ఉన్నాయి. ఈ 12 లక్షల మంది ప్రతిసారి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. మొన్న ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కూడా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నారు. అవును. అందువల్ల ఈ రుణమాఫీలో రేషన్ కార్డును అటాచ్ చేయడం అనేది ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇబ్బంది. అవును. ఎందుకంటే రేషన్ కార్డులో పెద్ద కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయి వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు, వాళ్ళు బ్యాంకులలో తీసుకొచ్చుకున్నారు. బ్యాంకులు కూడా ఏమిటంటే గతంలో 2 లక్షలు 1 లక్ష లోపు ఇచ్చారు. కానీ కుటుంబం వేరుపడ్డ తర్వాత అదే భూమి మీద కొడుకు 2 లక్షలు ఇచ్చారు, తండ్రి 1 లక్ష తీసుకున్నాడు, లేదా ఇంకొక సిస్టరు వీళ్ళు ఉంటే వాళ్ళు అప్పులు తీసుకున్నారు. కాబట్టి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఈ 10 ఏళ్లలో పెరిగింది. ఉదాహరణకి ఏమిటంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకున్నది 62 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు. ఇప్పుడు అది 72 లక్షల కుటుంబాలండి. ఓకే. అయితే ఈ 72 లక్షల కుటుంబాలలో బ్యాంకులు అప్పులు ఇచ్చిందంతా కూడా 42 లక్షల కుటుంబాలకే. ఓకే. మిగతా 30 లక్షల కుటుంబాలకు అప్పులు ఇవ్వలే. మేము పదే ప్రతి ఏటా ఆందోళనలు చేస్తూనే ఉన్నాం, బ్యాంకుల ముందు ధర్నాలు అవి. చివరికి రిజర్వ్ బ్యాంకు కూడా చెప్పింది ఏమిటంటే ప్రతి బ్రాంచ్ కొత్త వాళ్ళకు 500 మందికి ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలి. ఎన్ని లక్షల మంది ఉన్నారు సార్ అసలు లోనే తీసుకునే వాళ్ళు? భూమి ఉండి 30 లక్షల మంది ఉంటారు. అబ్బా, అంతా చిన్న రైతులే. చిన్న రైతులే. పెద్ద రైతులకు ఏముంది, వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికే పాస్ పుస్తకం వస్తుంది, రేషన్ కార్డు ఉంటుంది, గ్రీన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంటుంది, లేక వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు. కానీ ఇప్పుడు మొన్న ధరణి సమస్య వచ్చింది. అందులో మనకు బయటపడింది ఏమిటి, మనం గత సీఎంకు స్వయంగా కలిసి మెమోరాండం ఇచ్చాం. ఆయన హరీష్ రావుతో కమిటీ చేశారు. ఆ కమిటీ కూడా మేము చెప్పిన వాటన్నిటిని నిర్ణయించి ఒప్పుకుంది. ఏంటంటే ఒక 30 లోపాలు ఉన్నాయని, ఆ 30 లోపాలు సరి చేస్తానని. ఆ సరి చేస్తే అది ఒక 15 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. ఈ చిన్న కారు రైతులే, వాళ్ళంతా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. వాళ్ళకు ఒక 15 లక్షల మందికి లేవు, ఒక 12 లక్షల మందికి రేషన్ కార్డు లేవు. ఈ ఆధార్ కార్డు ఎందరికీ లేవు అని చెప్పి మనకు కరెక్ట్ అంచనా లేదు. కాబట్టి ఏమిటంటే ఈ రుణమాఫీలో మీరు అది కనెక్షన్ పెట్టకుండా అసలు బ్యాంకు కూడా అప్పిచ్చాడు, ఆ బ్యాంకులో ఖాతా ఉంది,
వ్యవసాయం కోసం అప్పులు తీసుకున్నప్పుడు ఏంటంటే 9% వడ్డీ ఉంటుంది. ఈ 9%లో ఏంటంటే 4% సెంట్రల్ గవర్నమెంట్ మాఫీ ఇస్తుంది. ఓకే, సకాలంలో కడితే విత్ ఇన్ 1 yearలో కడితే ఆ 1 year కట్టినా కట్టకుండా 2% ఇస్తారు. ఇవన్నీ కడితే ఇంకో 2% కల్పిస్తారు. స్టేట్ గవర్నమెంట్ నువ్వు సకాలంలో కడితే ఇది 2% ఇస్తుంది. అంటే అవి 4 ఇవి 2 6 పోతే 3%. 3% అంటే పావలా వడ్డీ. అయితే ₹1,00,000 లోపు వాళ్ళకు పావలా వడ్డీ కూడా ఉండదు. అది గవర్నమెంట్ పే చేస్తుంది, సకాలంలో పే చేస్తుంది. కాబట్టి ఈ లెక్కలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నాయి. బ్యాంకుల దగ్గర కూడా ఏమిటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. దానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఉంటాడు. ఓకే, ఇక్కడ SBI అతను లీడ్ బ్యాంక్ మేనేజర్. అతని దగ్గర మొత్తం ఎన్ని రైతు కుటుంబాలకు ఏ బ్యాంకు ఎంత అప్పులు ఇచ్చింది వివరాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ లోన్ ఆక్షన్ ప్లాన్ అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఫైనాన్స్ మినిస్టరు బాధ్యుడు. ఓకే, అందువల్ల ఏమిటంటే ప్రభుత్వం దగ్గరనే ఈ వివరాలన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. కానీ ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పుస్తకం ఇవి కలెక్షన్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు అసలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టకపోయినా కూడా ఇచ్చేయచ్చని మీరు అంటున్నారు, అంతేనా? అంతే, అవకాశం అయితే ఉన్నది. బ్యాంకుల దగ్గర ఇన్ఫర్మేషన్ పకడ్బందీగా ఉన్నది. సో ఇంకా దానికి రేషన్ కార్డు పెట్టో ఇంకోటి పెట్టో అక్కర్లేదు. ఇది కాక బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తో డైరెక్ట్ మీరు ఆ అకౌంట్లలో డబ్బులు వేసేయచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా పెద్దవాళ్లకు, మేము కార్పొరేట్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, అవునా, లేకపోతే వాణిజ్య పంటలు పండించే వాళ్ళకు, మేము ఎంప్లాయీస్ గవర్నమెంట్ కనుక ఏమన్నా మినహాయింపు పెడితే ఆ లెక్కలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే, అందువల్ల ఏమిటంటే 10 ఎకరాల లోపు వాళ్ళంతా స్వయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ రుణమాఫీ గురించి ఒక మాట చెప్పాలి. ఏమిటంటే 2014లో కేసీఆర్ రుణమాఫీ చేశాడు 16,000 కోట్లు. ఓకే, దానికి 4 విడతలు అన్నాడు. 14 నుంచి 18 వరకు, 2018 వరకు. ఈ 4 విడతలలో రైతుల మీద 9,800 కోట్ల వడ్డీ పడింది. 18 నుంచి 23 అనుకుంటా కదా సార్? 14 నుంచి 18 వరకు ఒకటి విడత 16,000 కోట్లు మాఫీ చేశాడు. 18లో మళ్ళీ ప్రకటించాడు 1,00,000. అప్పుడు 25,000 కోట్లు. 25,000 కోట్లకు ఆయన ఇచ్చింది ఎంత అంటే 14,000 కోట్లే. ఈ లోపు ఆయన గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఈ ఆయన ఇవ్వకుండా వదిలిన అప్పులు కూడా ఇప్పుడు ఈ ఖాతాల్లోకి వస్తాయి. అందువల్ల ఇది 3వ విడత. ఇప్పుడు ఈ 2024ది. కాబట్టి ఏమిటంటే ఈ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి. ఒకటి. రెండింటి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్లో, సహకార రంగంలో అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళ బ్యాంకులు అసలు దివాళా తీసే వాళ్ళు ఇచ్చిందే తక్కువ అమౌంట్. వాళ్ళకు కూడా ఈ ఆధార్ కార్డు వర్తింపజేస్తే అసలు బాగా నష్టపోయేది సహకార వ్యవస్థ. సహకార వ్యవస్థలో అప్పులు తీసుకున్న వాళ్ళు, సహకార బ్యాంకులు, వాటికి రికవరీ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇది ఒకటి సరిచేయాలి. ఓకే, ఫస్ట్ రేషన్ కార్డు అనవసరం ఒకటి. రెండవది RMG అంటే రైతు మిత్ర గ్రూపులు, JLG గ్రూపులు, SHG గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, LEC అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు. ఈ నలుగురికి అంటే ఇప్పుడు SHG గ్రూపులన్నీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా అప్పు తీసుకొని వ్యవసాయం మీదనే పెడతారు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు కాకుండా. రెండవది ఏమిటంటే JLG అంటే జాయింట్ లయబిలిటీ గ్రూపులు అనేది కౌలుదారులకు 5గురితో ఒక టీం ఏర్పాటు చేశారు పరస్పరం సెక్యూరిటీ ఇచ్చుకోవడానికి. వాళ్ళకు కొంత అప్పులు ఇచ్చారు వాళ్ళ నమ్మకం మీద. తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు రైతు మిత్ర గ్రూపులు పెట్టాడు. అవి కొన్ని వాళ్ళు కూడా అప్పులు తెచ్చుకున్నారు. తర్వాత ఈ కౌలు రైతులకు LEC అంటే లోన్ ఎలిజిబిలిటీ కార్డు, వీటి నలుగురికి వర్తింపజేయలేదు ఈ జియోలో. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
కానీ తక్కువ మంది ఉన్న వాళ్ళంతా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు. దేని మీద పెడతారు సార్ లోన్ తీసుకునే వాళ్ళు? వ్యవసాయానికే పెడతారు? వ్యవసాయానికే. ఇక్కడ పల్లెటూర్లలో వ్యవసాయం కాకపోతే గ్రూప్స్, ఇండివిజువల్స్ కాదు, ఫ్యామిలీస్ కాదు, గ్రూప్స్ అయితేనే ఇస్తారు బ్యాంకు. ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు, మీకు నేను జామీను పడాలి. ఒకవేళ నేను కట్టకపోతే మీ ఆస్తిని, మీ ఇల్లు ఉంటుందిగా, భూమి జాగా లేకుండా ఇల్లు, కాబట్టి అవి జప్తు చేయడానికి. మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకోరా సార్? ఫ్యామిలీస్ వైపు నుంచి ఇది గ్రూపులు కాకుండా మళ్ళీ వాళ్ళు సపరేట్ ఇవ్వరు. చాలా పేదోళ్ళు కదా వాళ్ళు, ఎంత కౌలుకు చేసేవాళ్ళు కాబట్టి గ్రూప్ వైపుగానే ఇస్తారు. ఇచ్చి పరస్పరం ఏంటంటే ఒకరికొకరు చేస్తారు. కొన్ని గ్రూపులకు ఇచ్చారు ఇండివిజువల్గా. ఆ గ్రూపులో ఉన్నోళ్ళు ఏంటంటే 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, మనిషికి 50,000 పంపిణీ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే అసలు ఈ గ్రూపులకు ఇచ్చినటువంటి వాటిని, వ్యవసాయం కోసం తెచ్చుకున్నటువంటి వాటిని సర్వే చేసి వాళ్ళకి మాఫీ చేయకపోతే మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే మీరు పెద్ద రైతులు ఉన్నారు, అసలు సాగు చేయకుండా ఉన్నవాళ్ళు, అసలు ట్యాక్సులు కట్టేవాళ్ళు. ఒకటేంటంటే ఈ బ్యాంకులలో జరిగే మోసం. హైదరాబాద్ టౌన్లో 1450 కోట్లు పంట రుణాలు ఇచ్చారు. ఇక్కడ వ్యవసాయ భూమి లేదు. కానీ ఎలా ఇచ్చారు అంటే బ్యాంకును మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే చూపిస్తుంది, దాన్ని బట్టి లోన్ తీసుకున్నారు. ఎందుకు బ్యాంకులు కూడా ఎందుకు ఇచ్చే, బ్యాంకు వీళ్ళకు ఈ వ్యవసాయ అప్పులే ఎందుకు అడుగుతారంటే, మిగతా అప్పులైతేనో 15-16% వడ్డీ, వ్యవసాయానికైతే 9% వడ్డీ. 9 మన సబ్సిడీ అంటున్నారు. ఈ సబ్సిడీ ఉంటుంది. తర్వాత ఏంటంటే బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా ఇందులో మెన్షన్ చేయాలి. కానీ కింద టేబుల్స్లో చెప్పాడు. టేబుల్స్లో చెప్పడం కాదు, మెయిన్లో ఏంటంటే వ్యవసాయం కొరకు బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళకు కూడా వర్తింపజేస్తాం అని చెప్పిన మాట ఒకటి చెప్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఒకటి. ఇక రెండవది ఏమిటంటే 2 లక్షలకు పైన బాకీ ఉన్న వాళ్ళ గురించి, ఆ పైదికి అమౌంట్ కడితే మాఫీ చేస్తాం, లేకపోతే లేదన్నారు. అంటే దాదాపు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళంతా కూడా మధ్యతరగతి రైతులు, ఆల్మోస్ట్ అప్పటికే 99% అయిపోతారు. అందువల్ల ఏంటంటే పై ఉన్న వాళ్ళ గురించి ఏంటంటే మీరు సర్వే చేసి వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి. దీని తర్వాత ఏమిటంటే ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టార్లో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 3,500 కోట్లు మన సహకార వ్యవస్థ ద్వారా అప్పులు ఇచ్చారు, చాలా తక్కువ అమౌంట్. ఇవన్నీ బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ప్రతి ఏటా మీ అప్పును మీరు కట్టకున్నా మీ అసలు వడ్డీ కలిపి మళ్ళీ మీకు మంజూరు చేసి మళ్ళీ మీ అప్పును పెంచుతూ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ అప్పు ఒప్పుదల పత్రం అని సంతకం పెట్టించుకుంటారు. రెన్యువల్ సార్ ఇది? రెన్యువల్ అంటే రెన్యువల్ చేస్తారు. అలా కాకుండా ఏమిటంటే ఈసారి జరిగింది, ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 9 డిసెంబర్ 2023 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టాడు. దాని తర్వాత వాళ్ళకు మేము వర్తింపదు చేయాలి. కానీ ఈ బ్యాంకులు ఏం చేసాయంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రెషర్ చేసి వాళ్ళ అప్పును రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేస్తే 2024కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వడ్డీ తీసుకున్నారు, మీకు ₹1,00,000 అప్పు ఉంది, 10,000 వడ్డీ అయింది, 10,000 రూపాయలు తీసుకున్నారు. మీ అప్పును మళ్ళీ కొత్త అప్పు చేశారు. చేసే వరకు మీ కట్ ఆఫ్ డేట్ 9/12 దాటి వస్తుంది. ఇబ్బంది అవుతుంది. అంతే కదా. ఇది వసూళ్లు చేయకూడదని చెప్పని మనం ఎంత చెప్పినా చాలా చోట్ల జరిగింది. వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. అందుకోసం ఏంటంటే ఇప్పుడు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఈ పీరియడ్లో కట్టిన వాళ్ళు కూడా అందుకోసం 9/12/2023 వరకు చెల్లించినప్పటికీ ఎవరైతే బాకీలు ఉన్నారో వాళ్లకు వర్తింపజేయాలి. వాళ్ళు పే చేశారు. నాకు తెలిసిందంటే వాళ్ళు వడ్డీలు కట్టి తిరిగి మళ్ళీ కొత్త అప్పులు తీసుకున్నారు. 5-10 ఎకరాలు ఉన్న వాళ్ళే ఈ పని చేస్తారు. పెద్దోళ్ళు వాళ్ళు చేయరు. వాళ్ళకి అప్పు ఒప్పుదల పత్రాలు ఇవేమి ఉండవు. వాళ్ళు ఒకసారి 10-12 లక్షలు తీసుకుంటారు, అవి వాయిదాలు వేస్తూ వస్తుంటారు. ఈ మాఫీలన్నీ వాళ్ళు వర్తింపజేసుకుంటారు. అందువల్ల ఏంటంటే ఈ గణాంకాలు తీసినప్పుడు మనం మొదలే చెప్పాము, మొత్తం 32,000 కోట్లు సుమారుగా బాకీ ఉంటుంది అవుట్ స్టాండింగ్. మీరు అంతా అప్పు ఇచ్చింది 42 లక్షల మందికే కాబట్టి
ఆ 42 లక్షల మందిలో 2-3 లక్షల మంది తగ్గిపోవచ్చు. అందువల్ల ఏంటంటే మీరు సర్వే చేసి ఈ 2 లక్షల వరకు వర్తింపజేయండి. ఇది కూడా ఏమిటంటే ఇప్పుడు అందులో ఉంది మేము డబ్బులు మీ ఖాతాలో కడతామని. అవును. అయితే ఈ 32,000 కోట్లు ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కడుతుందా అనేది చాలామందికి డౌట్. కానీ వాళ్ళ ఆ ఇబ్బంది వాళ్ళు ఏం పడతారో మనకు అనవసరం. కానీ ఒకవేళ రిజర్వ్ బ్యాంకు అనుమతితోటి ఈ మొత్తం ఈ అప్పును ఈ 32,000 కోట్ల అప్పును గవర్నమెంట్ ఖాతా ఓపెన్ చేసి అందులో వేసి ఇన్స్టాల్మెంట్ బేస్గా పేమెంట్ చేసుకోవచ్చు ప్రభుత్వం. ఓకే, ఒక అవకాశం ఉంది, గవర్నమెంట్కు అవకాశం ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెట్ అంతా కూడా ఈ బ్యాంకులలోనే ఉంటుంది. అందుకోసం నా పాయింట్ ఏంటంటే సార్ అర్థం కాదు. ఇప్పుడు మొన్న 2014లో రుణమాఫీ, 18లో రుణమాఫీ, 2023 రుణమాఫీ, 2025 మళ్ళీ ఒక ఆయన మళ్ళీ రుణమాఫీ. ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఓవరాల్గా కూడా లోన్లు తీసుకోవడం మాఫీ చేయడం, లోన్లు తీసుకోవడం, దీనివల్ల రైతు బాగుపడుతున్నట్టు కనిపిస్తుందా? తప్పు. అసలు ఈ రుణమాఫీ అనేది జరిగిన తర్వాత బ్యాంకులు అప్పులు ఇవ్వడం ఆగిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ పే చేస్తుంది అని చెప్పి రైతులు కట్టడం బంద్ కట్టే సిస్టమ్ పోయింది. అసలు మొత్తం ఏంటంటే దీన్ని అంతా దెబ్బతీశారు. ఎవరికంటే అసలు నిజానికి 5 పొలిటికల్ సిస్టమ్ ఇంకేం 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళకు వడ్డీలు మాఫీ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా కర్రూలు కాటకాలు వస్తే రీషెడ్యూల్ చేయడం, ఇలాంటివి గతంలో జరిగినాయి. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఏంటంటే దాదాపు 2014 నుంచి చూస్తున్నాం కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ఈ రైతుల యొక్క ఓట్లు సంపాదించాలి అని చెప్పంటే రుణమాఫీ చేయాలి. అంతే. ఇప్పుడు నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం 13 రాష్ట్రాలలో 3,40,000 కోట్లు రుణాలు రద్దు చేశారు. 3,40,000 కోట్లు 7 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు. అంటే వాళ్ళు కొన్ని పే చేశారు, కొన్ని పే చేయలేదు, నడుస్తుంది. ఇప్పుడు ఈ 2023 ఎన్నికల నుంచి మాత్రం ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ ఈ రుణమాఫీ ప్రకటిస్తున్నారు. అందుకోసం రుణమాఫీ అనేది దానికన్నా ఏమిటంటే మీరు రైతులకు మేలు చేయాలి అని చెప్పంటే వాళ్ళు పండినటువంటి పంట మార్కెట్కి తెస్తే దాని మీద మీరు బోనస్ ఇస్తే బెస్ట్. పనిముట్లు ఫ్రీగా ఇవ్వండి, బోనస్ ఇవ్వండి, అన్ని రకాలుగా. ఒక ఎకరానికి 20 క్వింటాల ధాన్యం పండుతుంది. మీరు ఎకరానికి క్వింటాల్కు 500 అదనంగా ఇచ్చారనుకోండి, 500 × 20 10,000. అవును, 10,000. వాడికి 10,000 లాభం వస్తుంది. అందులో మీరు నా భూమిని మీరు సాగు చేసి మీరు మార్కెట్కి పోతే మీకే వస్తాయి ఆ డబ్బులు. ఎవరు పండిస్తే వాళ్ళకి వస్తుంది. సింపుల్. కాబట్టి ఇక్కడికి కౌలుదారులను వాళ్ళని గుర్తించడం ఉండదు, భూ యజమాని అప్లికేషన్ రాసి ఇవ్వడం ఇవన్నీ అవసరం లేదు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఎరువుల సబ్సిడీ ఉంది, విత్తనాల సబ్సిడీ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మనం 20 లక్షల క్వింటాళ్ళు విత్తనాన్ని వాడతాం. ఇందులో దాదాపు ఏంటంటే ఒక 4-5 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్ముతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 1000 క్వింటాళ్ళు పట్టుబడ్డాయి ఈ సంవత్సరం, ఏది జూన్ నుంచి. వీటిని కంట్రోల్ చేస్తే రైతులకు పంటలు పండుతాయి. అందుకోసం ఏంటంటే పండిన పంట పెట్టుబడి తగ్గించడం అంటే విత్తనాలు, ఎరువులు. సార్ ఇప్పుడు ఈ 30,000 కోట్లు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఉచితంగా ఎరువులు ఇవ్వచ్చు, పనిముట్లలో సబ్సిడీలు ఇవ్వచ్చు, మీరు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు కదా. ఇప్పుడు చాలా ప్రభుత్వాలు ఏంటంటే ఈ ధరలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, వాళ్ళు క్వింటాల్కు 1,000 రూపాయలు ఇస్తున్నారు బోనస్. అందుకోసం అది అక్కడ ఈ రుణమాఫీ ఏమి లేదు. అంటే ఒక ఎకరానికి 20 వాళ్ళ దగ్గర 14 క్వింటాలు పడతాయి కాబట్టి 14,000 రూపాయలు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ రుణమాఫీ అనేది ఇందులో ఈ ప్రకటించిన తర్వాత కొంతమంది వాళ్ళ చేతివాటం చూపించి, బ్యాంకర్లు, పెద్ద రైతులు వాళ్ళ చేతివాటం చూపించి తప్పుడు లెక్కల ఆధారంగా కొట్టేస్తున్నారు చాలా డబ్బులు. కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రకటించింది, మా దృష్టికి కనుక వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ రికవరీ చేస్తామని చెప్పారు.
ఆ రికవరీ ఏం చేస్తారు? ఇంతకుముందు రైతు బంధు ఇచ్చిందే రికవరీకి ఒక ఇచ్చామని చెప్తున్నారు. ఎవడు రికవరీ మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. 13 లక్షలు 14 లక్షలు సాగు చేయని భూములకు ఇచ్చారు. రికవరీ ఏడైతే సార్ మీరు ఇవ్వడమే తప్పు, అది ఎందుకు ఇచ్చినామంటారు రేపు. అదే మళ్ళీ రికవరీ కోసం రెవెన్యూ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ పట్టుకొని కోర్టుకు పోతారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు. అది తెగే వరకు 5-6 నెలలు అవుతుంది. అప్పటికి గవర్నమెంట్ మారుతుంది. మళ్ళీ వాళ్ళ అధికారానికి వస్తే వాళ్ళే మాఫీ చేసుకుంటారు. అందువల్ల ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా దెబ్బ కొడుతున్నారు. అందులో ఇంకొకటి వ్యవసాయానికి సంబంధించి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే వ్యవసాయ పెట్టుబడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒకటి, పండిన పంట మార్కెట్కి వెళితే మార్కెట్లో న్యాయమైన ధరతో పాటు బోనస్ ఇవ్వాలి. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ 800 రూపాయలు ఇస్తుంది ధాన్యానికి. అట్లాగే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇస్తుంది. తర్వాత ఒక్కొక్కటి 140, 200, 300 అలా ఇస్తున్నారు. మన దగ్గర కూడా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా చెప్పింది మేము 500 బోనస్ ఇస్తాం వచ్చే సంవత్సరం నుంచి. కానీ సన్నధాన్యానికి అని అంటున్నారు. ఇప్పుడు అసలు సన్నధాన్యం పెట్టేదంతా కూడా 15 to 20% మాత్రమే. మిగతా 70 to 80% దొడ్డు ధాన్యమే వేస్తారు, కామన్ రైస్. అందరూ ఏ గ్రేడు. కాబట్టి ఏ గ్రేడ్కు కూడా ఇంకొకటి, ఇక్కడ మీరు ₹1,00,000 లోపు తీసుకునే రైతులే ఎక్కువ ఉంటారు నేను అనుకోవడం. పేద రైతులంతా ఇప్పుడు అస్సలే ఇక నడవక ఏం చేయలేక బ్యాంకు పోయి లోన్ తీసుకునే వాళ్ళు, ₹1,00,000 తీసుకునే వాళ్ళే మెజారిటీ రైతులు ఉంటారు. ఇప్పుడు 1,00,000 పైన ఉన్న వాళ్ళంతా కొంచెం కొద్దిగా సెటిల్డ్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, కొద్ది మంది మాత్రం. సరే అందరూ కాకపోయినా ఇప్పుడు 2,00,000 తీసుకునే రైతులు అయితే చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఏమిటంటే మొన్న 2018 నుంచి ఏదైతే గవర్నమెంట్ ₹1,00,000 మాఫీ చేసిందో అప్పుడు మనం తీసిన లెక్కల ప్రకారం ఏంటంటే ₹1,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళు 38 లక్షల మంది రైతులు ఉన్నారు. మొత్తం 42లో 38 లక్షల మంది రైతులు ఉన్నారు. 4 లక్షల మంది 1,00,000కు పైన బాకీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇప్పుడు 2 లక్షలని ప్రకటించిన తర్వాత మళ్ళీ 2 లక్షలలో ఏం చేశారు? ఇప్పుడు మీరు 3-4 లక్షలు బాకీ ఉన్నారనుకోండి, 2 లక్షల వరకు మీకు మాఫీ ఇస్తున్నాడుగా, మిగతా మీరు పే చేసుకుంటే అంటే దాదాపు అందరికీ వర్తింపజేస్తున్నాడుగా. అంతే కదా. 4 లక్షలు ఉందనుకోండి, డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, 2 లక్షలు పెడితే 2 లక్షలు మాఫీ అవుతుండే. ఒక దశలో ఏంటంటే మేము ఈ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ దెబ్బతినకుండా ఉండడానికి కొన్ని సూచనలు చేశాం. రైతు సంఘంగా నేను చేశాను ఒక ముఖ్యమంత్రితో. మేము ఉచితంగా ఇస్తే నీకు ఇబ్బంది అని అన్నాడు. విద్యుత్తు మేము 3 ఎకరాలు, ఒక బావి కింద 3 ఎకరాలు, మ్యాక్సిమం 4 ఎకరాలకు మించి ఉండదండి, అది హైయెస్ట్. కాబట్టి మీరు 5 ఎకరాల వరకు అనుమతిస్తే బాగుంటుంది. మొత్తం 27 లక్షల బావులు ఉన్నాయి మనం తెలంగాణలో. అందులో ఏంటంటే ఒక 7-8 లక్షల మంది పేమెంట్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీరు ఆలోచించే అందరికి ఇస్తే నీకేమైనా నష్టం? మాకేం నష్టం లేదు, మీరు అందరికీ ఇవ్వండి. తర్వాత ఒక 6 నెలలకు నా దగ్గరికి మనిషిని పంపాడు. ఎవరు? ఆ ముఖ్యమంత్రి రాజశేఖర్. పంపితే నేనేం మాట్లాడేది లేదు, మీరు ఇస్తానన్నాక నేనెవరిని? అందుకోసం ఇప్పుడు నేను బదనం కావడం, ప్రజల నుంచి మాకు వచ్చే వాటిని మీరెందుకు అడ్డుపడుతున్నారని చెప్పని ఇది వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏమిటంటే అందరికీ రైతు బంధు ఇస్తున్నప్పుడు మనం మీరు 10 ఎకరాలకు ఇవ్వండి, 5 ఎకరాలకు ఇవ్వండి సలహా చెప్పే స్థితి లేదు. చెబితే ఏమవుతుంది? రియాక్షన్ వస్తుంది. మీకేమిటా, మీరేమి ఇచ్చేవాళ్ళ చచ్చేవాళ్ళ అని చెప్పంటారు కదా. అది కామన్ ఇష్యూ ఏమిటంటే ఎక్కువ లబ్ధి పొందేది ఈ ఎక్కువ భూస్వాములు ఎవరైతే ఉన్నారో 10 ఎకరాలకు ఏమైపోతుందంటే వాళ్ళకి ఎకనామిక్ సిస్టమ్ అంతా దెబ్బతినడం వల్ల తిన్నదండి. ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో రైతుల కుటుంబాలే కదా, మన ఆడపిల్లలే కదా చదువుకునేది, మనం హాస్పిటల్ పోయేదంతా మెజారిటీ పిల్లలు వాళ్ళే. మళ్ళీ ఇవి తీసుకుని మళ్ళీ ఈయనే పెడుతుంటే మనం తీసుకుని. అందుకోసమే మీరు ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ చేయాలంటే ఇన్సూరెన్స్ ఇవ్వండి. వాళ్ళ పిల్లల చదువుకు మీరు సహాయం చేయండి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కు సహాయం చేయండి. తర్వాత ఈ ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో దాని మీద మీరు బోనస్ ఇవ్వండి. అది చేయాలి. ఈ డబ్బులు కనుక చేస్తే ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ లైఫ్లో, సోషల్ సిస్టంలో డెవలప్ అవుతారు, వాళ్ళు సామాజికంగా డెవలప్ అవుతారు. కానీ ఇట్లా మీరు నగదు రూపంలో
మేము మాఫీ చేసామని చెప్పండి ఇవి బ్యాంకులు మనం గట్టిగా మాట్లాడితే ఈ రుణమాఫీ వద్దంటారు ఈ రైతు వ్యతిరేకులు అంటారు. వాళ్ళే ప్రజలు ఏమనుకున్నా ఒకటేమిటంటే ఇప్పుడు మీ 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 రైతు బంధు ఇస్తున్నారు ఎంత 7,500 అంటే ఒక ఎకరానికి 7,500 ఇస్తున్నారు. మీరు బోనస్ ఇచ్చారనుకోండి 500 10,000 వస్తుంది కదా, ఇంకా 2,500 అదనంగా వస్తుంది కదా. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఏమిటంటే ఎన్నికల వాగ్దానాలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి నానా తిప్పలు పడుతూ లోన్ బడ్డెన్ వేస్తున్నారు. ఇప్పుడు 70,000 కోట్ల నుంచి ఇప్పుడు మనం 7 లక్షల కోట్లకు వచ్చాం రాష్ట్ర అప్పు. అంటే మీరు కడతారా అని చెప్పి అంటారు, మనం కట్టాం. ఇంకా 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి పెట్టొచ్చు. ఎందుకంటే మన ఎఫ్ఆర్ఎంబి ఉంది కదా, ఇప్పుడు 4%. మన అన్ని రాష్ట్రాలకు 3.5% ఉంటే మనకు 4% ఇచ్చారు. ఇవి కాక ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ అప్పులు కూడా ఉన్నాయి మనకు. ఇది బడ్జెట్ అప్పులు కాకుండా కార్పొరేట్ అప్పులు కూడా ఉన్నాయి. కార్పొరేట్ అప్పులు కాకుండా చేబదుల పేరుతో 1,000 కోట్లు తెచ్చారు. అందువల్ల ఏంటంటే ఇది ఫైనాన్స్ దెబ్బతినడంతో పాటు అసలు ఇంతవరకు అగ్రికల్చర్కు ప్లాన్ లేదు, ప్రణాళిక, అది యాక్షన్ ప్లాన్ లేదు. వరి తప్ప ఇంకో పంట ఆలోచిద్దామనే ఇంకా ఆలోచన లేదు కదా. ఆల్టర్నేట్ క్రాప్ వరి, పత్తి. మొత్తం మనం 120 లక్షల ఎకరాల్లో వరి వానాకాలం వేస్తాం. ఇందులో 60 లక్షల ఎకరాలు వరి, 50 లక్షల ఎకరాలు పత్తి, ఇక 10 లక్షల ఎకరాలే మిగతా పంటలన్నీ. అంతే. అందువల్ల ఏంటంటే మనం కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం స్టేట్కు, తర్వాత పోతే ఆయిల్ సీడ్స్ దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి మనం పండించుకోవచ్చు ఇక్కడ. అది ప్లాన్ లేదు, దాని ప్లాన్ లేదు. 2020 నుంచి గత ప్రభుత్వం అసలు మొత్తం యాక్షన్ ప్లాన్నే ఎత్తిపారేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ కోసం వాళ్ళు కమిటీ ఇస్తే ఆ కమిటీకి కూడా మనం సూచనలు చేశాం. మీరు యాక్షన్ ప్లాన్ చేయండి. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,63,00,000 ఎకరాలు ఉంది. ఇందులో మనం సాగు చేసేది 1,30,00,000 ఎకరాలే. 1,30,00,000 ఎకరాల్లో ఏ పంటలు పండించాలి, మన రాష్ట్రం దిగుమతులు చేసుకోకుండా మనం ఎగుమతులు చేసే విధంగా ఎందుకు పంటలు పండించడం ఒకటి. రీసెర్చ్ స్టేషన్స్, పరిశోధన కేంద్రాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో. మొత్తం ఒక 2,500 ఎకరాలు ఉంది. ఇప్పుడు పాలెం, వరంగల్, కరీంనగర్ ప్రతి జిల్లాలో ఉన్నాయి 200-300 ఎకరాలు. మీరు అందులో పరిశోధనలు చేసి మారుతున్న వాతావరణానికి అనుకూలంగా ఎప్పుడో 36 డిగ్రీల వేడి ఉన్నప్పుడు విత్తనాలు కనిపెట్టారు. ఇప్పుడు 46 డిగ్రీల వేడికి వచ్చింది, జర్మినేషన్ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇలాంటి కొత్త విత్తనాలు కనిపెట్టడం. ఇమీడియట్గా ఓట్లు వ్యవహారం ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కూడా అట్లే ఉన్నాయి. అధికారం అట్లే ఉంది, అపోజిషన్ అట్లే ఉంది. అధికారంలో ఉన్నాడు, అపోజిషన్ ఒకటి మాట్లాడతాడు, పవర్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడతాడు. అల్టిమేట్గా ఓట్లు కావాలి కాబట్టి ఈ స్కీమ్స్, ఈ వ్యవహారం అంతా నడుస్తా ఉన్నది. ఇంకా ఇప్పట్లో మళ్ళీ వీటిని వాళ్ళు ప్రకటించి తగ్గించుకోవడానికి కుంటి సాకులు పెట్టడం కరెక్ట్ కాదు. అసలు ఎందుకంటే వాళ్ళు ఒక ప్రకటన చేశారు, మేము 2 లక్షల వరకు మాఫీ చేయాల్సిందే అని. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా మీరు ఆటంకాలు పెట్టి ఇప్పుడు వాటిని ఆపే ప్రయత్నం చేస్తే రైతుల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఒక వ్యతిరేకత వస్తుంది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ విషయంలో కానీ, లేకపోతే మన పంటలు పండించే విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ, అలాగే కల్తీ విత్తనాల విషయంలో కానీ, ఇవన్నీ యాక్షన్స్. ఇప్పుడు మన పక్కన కర్ణాటక ఉంది, ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది. వీళ్ళు ధరల నిర్ణాయక సంఘాలు వేశారు, సిఎస్సిపిలు వేసి వాళ్ళు గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుంది. కూరగాయలకు కూడా కేరళ గవర్నమెంట్ కూడా కూరగాయలకు కూడా ధర నిర్ణయిస్తుంది. మన దగ్గర పోయి ఇవాళ టమాటాలు 100 రూపాయలు ఈరోజు. మన దగ్గర అసలు అది ఎత్తేసిరా మొత్తానికి? మన దగ్గర లేదు. ఇప్పుడు మిరపకాయలకు, పసుపుకు, ఆముదాలకు, కూరగాయలకు మద్దతు ధరలు లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు, తగ్గిస్తూ ఉంటారు. కాబట్టి దాని ఒక సిస్టమేటిక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం చేయాలి. ఇన్సూరెన్స్ లేదు మనకు. ఇప్పుడు పంటల బీమా 5,000 కోట్లు నష్టం జరుగుతుంది. ఇటు రుణమాఫీ అవుతుంది, మళ్ళీ రుణం తీసుకుంటాడు, మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాడు, మళ్ళీ దివాళా తీస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు 5,000 కోట్ల నష్టం, పంటల నష్టం జరిగినప్పుడు ఆ నష్టం కనుక ఇస్తే, అవును కరెక్ట్, 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ లోన్కి ఎందుకు వెళ్తున్నాడు? ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటికో వీటికో లోన్కి వెళ్తున్నాడు కదా రైతు కూడా. అది
అందుకోసమనే వాళ్ళు మొన్న మేము 10,000 ఇస్తాం నష్టపోయిన వాళ్ళకని చెప్పన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 15 కోట్లు ఇచ్చారు. ఓన్లీ 15 అంతే అంతే 15 కోట్లు అంటే 1,50,000 ఎకరాలకి ఇచ్చారు. అందుకోసం ఏంటంటే ఈ ప్రభుత్వ విధానాలను ప్రకటించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే గెలుపు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రకటించారో దాన్ని అమలు చేయాలి. అంతే. కానీ అమలు చేయకుండా మళ్ళీ వెనుకడుగేస్తే ప్రజల నుంచి రియాక్షన్ రావడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మల్లారెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.